ఏమండి ఏంటండి ఇది? సొంత ఇల్లు కావాలన్నావు కదే గజలక్ష్మి, నీ మాట కాదని నేను బతికుండగలనా? అందుకనే ఇంటి ప్లాన్ వేయించుకొచ్చాను. అబ్బా మీరెంత మంచివారండి. ఏమండి మనం సొంత ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకుందామండి. సరే, ఈ ఇల్లు కట్టడానికి ఇంకా 6 నెలలు టైం ఉంది కదా, అప్పుడు ఆలోచిద్దాం. సర్లేండి. ఏమిటి అది, కొంపగానే అంటుకుందా? దొంగ డబ్బుతో సొంత కంప కడుతున్నావా ధర్మలింగం? ఎవరు నువ్వు? ఏ గొంతు గుర్తుపట్టలేదా? ఎవరు? చూసుకోండి నా స్వరూపం. అవును, దెయ్యాన్ని. సక్సెస్. యముండా, నువ్వు టక్కరి నక్కవని నాకు ముందే తెలుసు. అందుకే నీ సంగతి చెప్పగానే మా యముండ గారు దగ్గరుండి దున్నపోత మీద పర్సనల్ గా తెచ్చారు. ఏమండి యముండ గారు కుర్తి తాగుతారు? క్షమించాలి, మీరు కాదు, మీ దున్నపోతు గారు కాస్త కుడితే తాగుతారేమో అనబోయి అలా అన్నదంతే. మేము టీ తాగుతాం, నాటకాల యముళ్ళం. నాటకాల యముడా అంటే జగన్నాటకంలో పాసాలు వేసి ప్రాణాలు తీసే ఒరిజినల్ యముళ్ళం మేమే అని అంటున్నారు. ఏం స్వామి? అవును అవును అవును. కళ్ళు చూడు. చందా బీబీ, నీకు ఇదేమైనా ధర్మంగా ఉందా? సీరు మధ్యలో విసిరేసి దున్నపోతులు పిలిస్తేలాగమ్మా. మీరు చెప్పిన టైం అయిపోయింది. ఒక్క అరగంట ఉంచమ్మా. వీలేదు. ఏమండి యముడు గారికి కనుచూపు తగ్గినట్టుంది. తగ్గదు మరి, ప్రతిరోజు చంపటమే పని. ఆ పాపం ఊరికినే పోతుందే, అందుకనే కళ్ళు పోయాయి. చాలా పొరపాటు. ఆయనకి కంటి చూపు తగ్గింది అంటే జ్ఞాననేత్రం తెరుచుకుందన్నమాట. జ్ఞాననేత్రం తెరుచుకుంది అంటే పాశం వేసి ప్రాణాలు తీసే పని ఎక్కడో తగిలిందన్నమాట. అందుకే దున్నపోతును పంపించారు. ఇదిగో ఈ 25 రూపాయలు ఉంచుకొని ఒక్క 10 నిమిషాలు ఓపు పట్టు. అయితే తొందరగా కానివ్వండి. ఆలస్యమైందనుకో మళ్ళీ విజయేస్తా, జాగ్రత్త. పని అయిపోగానే దున్నపోతు వస్తుంది. అప్పుడు జ్ఞాననేత్రం మూసుకుంటుంది, ఒరిజినల్ కళ్ళు తెరుచుకుంటాయి. మీ అంతు తేల్చేస్తారు. బాబు స్వామి, ఇక మీరు జ్ఞాననేత్రం మూసేయండి, కళ్ళజోడు పెట్టుకుని ఒరిజినల్ కళ్ళతో చూడండి. చూసారా, పని అయిపోయి దున్నపోతు వచ్చేసింది, వారికి జ్ఞానం వచ్చేసింది. ఏమి ధర్మలింగ, డబ్బు ఇచ్చేదవా మాతో వచ్చేదవా? ఉండండి. చూసారా మరి, ఈ మధ్య యముండ గారు ప్రాణాలు తీయడంలో వెరైటీ ప్రదర్శిస్తున్నారు. మర్యాదగా నువ్వు కొట్టేసిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చావా సరే సరే, లేదా నీ చేత మీ ఆయన ప్రాణాలు తీయిస్తారు, నిన్ను జైలుకు పంపిస్తారు. యముండా, పోనీ ఆ వెధవ డబ్బు ఇచ్చేయండి, లేకపోతే నేను మిమ్మల్ని చంపాల్సి వస్తుంది. అలాగేనే. అయ్యా దెయ్యం గారు, ఆ డబ్బు బ్యాంకులో ఉన్నది, రేపు ఎవరినన్నా పంపిస్తే డ్రా చేసి ఇచ్చేస్తాను. నేను నమ్మను. యముండా, అమ్మ తోడు, మా ఆవిడ మీదొట్టు, నా మాట నమ్మండి, రేపే ఇచ్చేస్తాను. ఇవ్వకపోతే నా ప్రాణాలు తీసేయండి. యముండ గారు, రేపటిదాకా వీళ్ళకి ఆయుష్ ఉందా? ఉంది. మాట తప్పితే అకాల మరణం తప్పదు. మీరు కళ్ళు మూసుకోండి, మేం పారిపోవాలి. అదంతే. మేం పారిపోయేటప్పుడు మీరు చూడకూడదు, చూస్తే ఇప్పుడే చస్తారు. మూసుకోవే. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. గురు కొమ్మనింది, వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. ఏరా, ఇంటి వాళ్ళు ఊరి నుంచి వచ్చారా? కాదు బాసు, ఉషకి వేరే పెళ్లి సంబంధం చూశారట. ఈ రోజే పెళ్లి చూపులు. ఉషకి పెళ్లి చూపులా? అబ్బా ఏంటి నాన్న ఈ నడక? నడుచుకుంటూ పెళ్లి చూపులు వెళ్తే ఎంత చీప్ గా ఉంటుంది. చీప్ అంటే చీప్. మన వంశంలో కాలి నడకన పెళ్లి చూపులకు వెళ్ళటం అలవాటు. అదే అచ్చొచ్చిందని చదువు. పదా
నమస్కారం సార్. నమస్కారం. సార్ మీరు రాఘవయ్య గారింటి పెళ్లి చూపులకు వెళ్తున్నారా? అవును ఏ అది దిక్కుమాల సంబంధం ఆ అమ్మాయి మంచిది కాదు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పడానికి వచ్చారా? ఇదిగో చూడు, ఈ సినిమా ఎత్తులు నా దగ్గర సాగవు, అవతలకి వెళ్ళిపోండి. సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. రాఘవయ్య గారు దేవుడు, వాళ్ళ అమ్మాయి బంగారు బొమ్మ, బుద్ధిమంతురాలు. మీకు అలాంటి సంబంధం దొరకడం నిజంగా అదృష్టం సార్. కానీ కానీ చెప్పు బ్రదర్, ఏమిటి సంగతి? ఏం లేదు సార్, గ్యారంటీగా మీరు ఈ సంబంధం చేసుకోవాలంటే ఆ అమ్మాయిని మీరు ఏమైనా అడగండి, వాళ్ళు ఏం పెట్టినా తినండి. కానీ నీ కోసం ప్రతి క్షణం నిలువెల్లా నిరీక్షణం రగులుతున్న హృదయంలో. ఈ పాట మాత్రం అక్కడ పాడకండి సార్. పాటలు పద్యాలు పాడటానికి మేమన్నా పగటి భాగవతులు అనుకుంటున్నారా? ఈ పాట పాడితే ఏమవుతుంది? ఏమవుట్లేదు సార్, చెప్పడానికి నా నోరు రావట్లేదు. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, మేము ఒక నిజం మాత్రమే చెప్పాం సార్. వస్తాం సార్. సార్ సంబంధం మాత్రం జారిపోనివ్వకండి, బంగారు లాంటి సంబంధం. పేపర్ జాగ్రత్త. నీ కోసం ప్రతి క్షణం నిలువెల్లా నిరీక్షణం. అరే, పాట వచ్చేసింది. గ్యాలన్ దొరికాడు. రండి బాబు గారు రండి. రా బాబు, ఏం టాక్సీలో వచ్చారా? వచ్చినా బాగుండేది, ఆ పాట గురించి తెలిసేది కాదు. ఆ? ఏ పాట? నీ మొహం పాట. కాబోయే మావుగారు కదా, మహా జోకులేస్తున్నాళ్ళండి. మా వాడికి అస్సలు పాటలు రావండి. ఆ, లోపల రండి రండి రండి. కూర్చోరా. మీలో మా అమ్మాయి గారు కాబోయే మొగుడు గారు ఎవరండి? ఓ సన్నాసి వార్రా, వీడు తుకారామని మా ఇంట్లో పనికొరాడండి. పేరుకు పనివాడే గాని మాతో కలిసిపోయాడు. డ్రింకులు టిఫిన్లు ఇక్కడ తినేస్తారండి, పొట్లం కట్టి ఇంటికి ఇచ్చామంటారండి. అంటే ఆఖరిలో మన స్పృహలో ఉండని ఉద్దేశమా? అంటే ఆ పాట నువ్వు నోరెత్తకరా. రేయ్, ఇట్రా. నిన్ను అనవసరమైన వాగుడు వాగొద్దని చెప్పానా? వీళ్ళ అమ్మాయిని తీసుకురా. ఉమ్. ఏం బాబు సంగీతం ఏమిటి? సంగీతం వచ్చా? పాటలు బాగా పాడతావా? చచ్చిన పాట అండి. అంటే ఆ పాట గురించి నువ్వు నోరు మీరు. రండి రండమ్మా రండమ్మా, మీరు అలా కూకండి. అయ్యగారు చూసుకోండి మా అమ్మాయి గారిని. బావగారు ఆ దొంగ చూపులు చూడక్కర్లేదు, ధైర్యంగా చూడండి. అక్కయ్య ఆ పాట వచ్చేమో అడగండి. ఏ పాట బాబు? ఆ పాట అయి ఉంటుందండి అయ్యగారు, నన్ను పాడమంటారైతే. రేయ్, నువ్వు నోరు మూసుకు లోపలికి పోకపోయి ఉంటే షూట్ చేసి పారేస్తాను. పో లోపలికి. ఎందుకండి ఈ నాటకం? పాండవుని ఏమవుతుందో చూద్దాం. పాడు బాబు, నువ్వు పాడు. రేయ్, అప్సగుణ పక్షి, పో లోపలికి. మావగారు వాడు నోరు మంచిది కాదండి. నా నోరు మంచిదండి, నన్ను పాడమంటారా? నీ కోసం ప్రతి క్షణం నిలువెల్లా నిరీక్షణం రగులుతున్న హృదయంలో ప్రణయం నీకే అంకితం నిన్ను చూడని నా కను పాపనలు కొలువుండదు ఏ ఉదయం. విజయ్ నువ్వా? విజయ పాడేవాడు అంటే ఈ పాట వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. అందుకనేమో ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఈ పాట పాడకండి, ఈ పాట పాడకండి అని చెప్పింది. బావగారు తొందరపడకండి. మా అమ్మాయి నిప్పు లాంటి మనిషి, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి. చాలేవయ్య బలే చెప్పచ్చా. పాట పాడటం రాని ఏ మోగలదోకిచ్చి పెళ్లి చేయ మీ అమ్మాయిని అనండి పదం. ఈ టైప్ లో వెళ్ళి ఏముండా అంటే చండాలంగా ఉంటుందేమరా. ఆ చాంద్ బీబీకి 10వ పరకో కొట్టి దున్నం తీసుకొస్తే ఎంత బాగుండేది. పర్లేదు గురు, ఓ రౌండ్ భారీగా వెళ్లి భయపెట్టాం కదా, ఈ పాటికి డబ్బు రెడీ చేసే ఉండే ఉంటాడు. చూస్తుండు. దిగో. మంచి పద. ఏముండా నీ బొంద తాళం వేసింది. ఆ ధర్మలింగం గారికి అనుమానం వచ్చి తాళం వేసుకు పారిపోయాడా? లేదు గురు, అనుమానం వచ్చుంటే ఈ పాటికి జనాన్ని పోగు చేసి యుద్ధానికి దిగి ఉండేవాడుగా. బహుశా డబ్బు తీసుకురావడం బ్యాంక్ వెళ్ళి ఉంటాడు. వెయిట్ చేద్దావా? అర్ధరాత్రి పూట బ్యాంక్ బార్లే ఉంటాయిరా, అది కూడా మధ్య నిషేధం. అయినా ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. చూసా మరి, దున్నుపోతా ఎలా అదా చేశాలో. చీ పద. హరే రామ హరే కృష్ణ.
చెప్పుకో చూద్దాం. అబ్బా ఆ మాత్రం కనిపెట్టలేను అనుకుంటున్నారా? నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి. అదేంటి ఏమైంది? ఆకాశం విరిగి నెత్తి మీద పడ్డట్టయింది. అది సరే, ఏంటన్నావు? ఈ బిడ్డకి తండ్రి అంటే నువ్వు? దాంట్లో అంత ఆశ్చర్యం ఏముంది? జస్ట్ నేచురల్. ఎంజాయ్మెంట్ కి బిల్లు వచ్చింది. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఫోన్ బిల్లు, అలాగే ఇది కూడా. అంటే అప్పుడప్పుడు తప్పుడు బిల్స్ కూడా వస్తుంటాయిలే. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే అది నా బిల్లా, చచ్చిపోయిన ఆ విజయగాడి బిల్లా అని. విజయ్ మీద మోజు పడ్డానే గాని అతను ఎప్పుడు హద్దు మీరలేదు. నీలా పూజలు చేస్తూ పాడు పనులు చేసే రకం కాదు విజయ్. సర్లే, వాడు పోయాడు. నేను ఎలాగో నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు వెంటనే డాక్టర్ని కలిసి అబార్షన్ చేయించుకుంటే మంచిది. నాకు అలా మనసు ఒప్పట్లేదు. నేను తల్లిని కావాలి. అయితే ఒకటే మార్గం. ఏమిటది? విజయ్ బతుకున్నప్పుడు నిన్ను అనేక సార్లు అవమానపరిచాడు, నీ పరువు తీశాడు. విషయం మర్చిపోయావా? గుర్తొచ్చిందా ఎంత అవమానపరిచాడో? విజయ్ గాడికి ఆఫీస్ నుంచి బోర్డంత డబ్బు రాబోతుంది. సపోజ్ ఈ బిల్లు విజయ్ గాడిదేనని వాళ్ళ అమ్మా నాన్నల్ని నమ్మించావనుకో, డబ్బుకి డబ్బు, ప్రతీకారానికి ప్రతీకారం. బిడ్డని గంటానికి పాస్పోర్ట్. ఎలా ఉంది నా ఐడియా? కరెక్ట్. అందరూ చచ్చి సాధిస్తారంటారు. నేను ఆ చచ్చిపోయిన విజయ్ గారిని సాధిస్తాను. చూస్తూ ఉంటూ. హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ. విజయ్ అదేంటి అక్కడున్నా? చచ్చిపోయి దెయ్యమయ్యాక చెట్లు పుట్టలు పట్టుకుని వేలాడక టాక్సీలోనూ ఆటోల్లో తిరగడం ఎలా వీలవుతుంది? ఎలా ఉన్నావు? విజయ్ కిందకి రా విజయ్ ప్లీజ్, నిన్నే. అయితే కళ్ళు మూసుకుని పెద్దగా విజయ్ అని పిలువు, వస్తా. అలాగే. విజయ్ విజయ్ వచ్చేసావా? ఉషా, నా కోసం వచ్చేసావా? ఇదేమిటి నువ్వు మామూలుగానే ఉన్నావు? నేను ఇలా రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? మొన్న ఈవినింగ్ వాక్ వెళ్తుంటే లార్డ్ శివ ఎదురొచ్చాడు. ఆహా, దొరికాడా నా సామి రంగా అనుకుని, యామయ్యా శివ, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? నన్ను అర్ధంతరంగా తీసుకొచ్చేశావు. పాపం అక్కడ ఉష చూడు ఎలా అయిపోయిందో అని చెప్పి ఎడా పెడా వాయించేసరికి, మిస్టర్ విజయ్ నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదని నాకు హామీ ఇచ్చి నా ఫైల్ తీసుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. నిజంగానా? నిజమేంటి, నా విషయంలో యముడు అంతకంటే సీరియస్ గా ఉన్నాడు. అందుకని బ్రహ్మ సంతకం అవడం ఏంటి, ఆ ఫైల్ నేను తీసుకోవడం ఏంటి, వెంటనే ఇక్కడికి రావడం ఏంటి, నాకు నీకు పెళ్ళంట. పాపం ఆశ. ఏ ఇష్టం లేదా? అయితే రానులే. ఆ బ్రహ్మకు చెప్పి నేను. అదేం లేదు, నిన్ను తలుచుకునే క్షణం లేదు. విజయ్ నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు రాకపోతే నేను నీ దగ్గరికి. అలా అనుకో, తదాస్తు దేవతలు తిరుగుతుంటారు. వాళ్ళెవరు? మనకిక్కడ పోలీసులు ఉంటారు కదా, అలా పైలోకంలో వాళ్ళనమాట. ఓహో. మరి నేను అరగంటలో వెళ్ళిపోవాలి. చాలా గ్యాప్ వచ్చేసింది కదా. ఒక్కసారి ఏయ్, ఏంటా పాట? నేనేమన్నాను? డ్యూయట్ పాడుకుందాం అన్నాను. పాటే కదా. ఆ. ఓకే ఓకే.